अस्तु रुद्ररूपेभ्यः स्वाहा। ॐ ह्रीं श्रीं क्लीं ऐं सौः परिवस्ते अस्तु जयन्तन्त्वा मनुमदन्तु सोमा स्वाहा। ॐ ह्रीं देवे नमः। अघोरेभ्यो घोरेभ्यो కూర్చోండి వేదో మహావహ స్వాహా హ్రీం శ్రీం క్లీం ఐం స్వాహా హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీమానసాయేభ్యో నమః ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీమానసాయేభ్యో నమః స్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాన్ జ్వలంతీం తృప్తాం తర్పయంతీం पद्मे स्थितां शताज्वलन्तीं श्रियं लोके देवदुष्टां धारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये। अलक्ष्मीर्मे तव वृक्षोदबिल्वः सस्यफलानि प्रसादन्तु आयान्तरायाश्च भाग्या अलक्ष्मीकासुराष्ट्रेऽस्मिन् कीर्तिवृत्तिं ददातु मे स्वाहा। ॐ ह्रीं श्रीं सावनां ज्येष्ठां लक्ष्मीं नाशयां जगम् अभूतिवसतुभुञ्जा सर्वाणि तुमे महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ह्रीं क्लीं ऐं श्रीमानसादेव्यै नमः स्वाहा। ॐ या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ या देवी सर्वभूतेषु छाया नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै निद्रारूपेण संस्थिता सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता। అయ్యా అందరు కూడా చిన్నకి నాన్నకి తీసుకో బంగారు అందరు ఇట్లా పట్టుకోండి దేవో భవ దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ దశపూర్ణమాసాత్మే తర్జనీభ్యాం నమః భ్యాం నమః ज्योतिष्टोमात्मने कनिष्ठिकाभ्यां नमः आत्मने हृदयाय नमः दशपूर्णत्रयाय औषधो सर्वकृत्वात्मने अस्त्राय भदो भज मनः शिवमेव निरन्तरो गिरिगीयते व्योमजं ताण्डवीया सकलमजहरौ भैरव मेघानाथकटाकटाघटघटा मण्डूकस्य भगोवको लिंगाय नमः स्वाहा। ओम ह्रीं श्रीं नमः स्वाहा। ओम सुवर्णलिंगाय नमः स्वाहा। ओम ह्रीं श्रीं क्लीं ऐं श्रीं महासादेव्यै नमः स्वाहा। ओम आत्माय नमः स्वाहा। ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कलिगकर्णाय नमः बलिकर्णाय नमः बलाय नमः बलप्रभुतराय स्वाहा।
राजनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो देवी प्रचोदयात् जातवेदसे सर्वं सोममराति यतो निदहाति वेदापुरेश्वरसे नमः अस्मान् स्वस्ति विरति दुर्गानि विश्वा उच्चवत्वे बबलान वरदे पवन्ननावादरताजपरेशे अग्ने अग्निवर्णनसाग्रहणा अस्माकं बोद्धविदाननां पुरनादितनाश्च होतारभ्यसत्सि साञ्चाद्येतरवं विप्रयस्तासत्यप्रभवमादयत्वा द्वाविरजष्टमग्रहणैष्टमे लोकयमादयन्तां ध्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दैके प्रचोदयात् అమ్మకు మైకిరా పూర్వం పూర్వే భవంతరే ఉత్తిష్ట సర్వలోకైతే ఉత్తిష్ట పరమేశ్వరే ఉత్తిష్ట జగదాత్రే త్రైలోక్యం మంగళం కళ్యాణం సదమంగళ్యే రోజు కట్టేస్తారు రేపు నుంచి స్టార్ట్ అయితే సార్ రేపు మీరు వచ్చేసరికి మొత్తం తయారైపోద్ది ఓం శ్రీ మానసాదేవ్యై నమః. మన నిజామాబాద్ నగరానికి అతి దగ్గరగా నాగారంలోని శ్రీ నందిగుట్ట పక్కన గల రాహుకేతువు ఆలయం. ఈ ఆలయం సుమారుగా 25 సంవత్సరాల క్రితము మన భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి నవగ్రహాలకు గుడి కట్టడం కాకుండా కేవలము రాహుగ్రహము కేతుగ్రహానికి విడివిడిగా గుడి అనేది కట్టడం మన భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఎందుకొరకంటే ఎంతో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని మన గురువు గారు గౌరవనీయులు శ్రీ కృష్ణమూర్తి సన్నిధి గారు ఎంతో కష్టపడి ఈ యొక్క ఆలయాన్ని 25 సంవత్సరాల నుండి తన ఛాయాశక్తులా కృషి చేసుకుంటూ ఈ యొక్క ఆలయాన్ని వారు ఉత్థాపనం అనేది చేస్తున్నారు. అలాగే ఈరోజు ఈ రాహు కేతువుల యొక్క తల్లిగారు ఎవరంటే మానసాదేవి అక్కగారు మానసాదేవి. ఈ మానసాదేవి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఎక్కడ ప్రతిష్టాపన జరిగినా సుమారుగా 1 రోజు 3 రోజుల మట్టుకే ఈ ప్రతిష్టాపన అనేది చేయడం జరుగుతుంది. కానీ అత్యంత పవిత్రంగా పరమ పవిత్రంగా 5 రోజుల ప్రతిష్టాపన అంటే 5 రోజులు చేయడం అంటే సుమారు నగరానికి దూరంగా ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఋత్వికులు వేద పండితులు మాతలతోని 5 రోజుల విగ్రహ ప్రతిష్టాపన జరగడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకొరకంటే ఈ రాహుకేతువుల యొక్క అక్కగారు మానసాదేవి. ఈ మానసాదేవి మన తెలంగాణ లోపల ఎక్కడ కూడా లేదన్నట్టు ఒకే ఒక్క దేవాలయము ఈ యొక్క అమ్మవారి విగ్రహం. ఎందుకొరకంటే 5 రోజుల మట్టుకు పవిత్రంగా ప్రతిష్టాపన కార్యక్రమం జలాదివాసం ధాన్యాదివాసం పుష్పాదివాసం ఫలాదివాసం శయ్యాదివాసం ఒక్కో రోజు ఒక్కొక్క అధివాసాలతోని అమ్మవారికి 108 హోమగుండాలు అష్టోత్తర శత 108 హోమగుండాలతోని పరమ పవిత్రంగా ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. అలాగే అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి శతచండి అంటే 100 సార్లు చండీ హోమ పారాయణము మరియు హోమంతోని ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. చివరి రోజున శుక్రవారం రోజు అమ్మవారికి అన్నదాన కార్యక్రమము భక్తులకు 108 హోమగుండాలతోని కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారిని దర్శిస్తే వివాహం కాని వాళ్లకు పెళ్లి, సంతానం కాని వాళ్లకు సంతానం జరిగి అన్ని నాగదోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి. ఎందుకనకంటే కాళహస్తి వెళ్ళడం కానీ అలాగే త్రయంబకేశ్వరం వెళ్ళడం లేకుండా ఇక్కడనే సమస్త పూజా కార్యక్రమాలు మీ యొక్క దోషాల కొరకు జరిపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ఆలయాన్ని చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్తారని మనసారా వేడుకుంటున్నాను. బలో మానసాదేవి మాతా. ఇది మానసాదేవి యొక్క మందిరం రెండోది. మొట్టమొదటి హరిద్వార్లో ఉంది, రెండోది మన తెలంగాణలో నిజామాబాద్లోనే పెట్టడం ఇది ప్రథమంగా జరుగుతున్నది. కాబట్టి
ఈ మానసాదేవిని కొలవటానికి మనం ఎంతో దూరం పోకుండా ఇక్కడ మన నిజామాబాద్లో ఈ తెలంగాణలో మన వారందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి అనువుగా ఉండేటట్లుగా ఈ రావుకేతువులకు అక్కగారైనటువంటి యొక్క మానసాదేవి కశ్యపుని యొక్క పుత్రిక ఈ నవనాగులు ధరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులన్నీ కూడా శరీరంలో దాచుకొని అలాగే 64 కళలకు అధిపతిగా ఉండేటువంటి తల్లి కాబట్టి 64 రూపాయలు కలిగినటువంటి తల్లి కాబట్టి అనేకమైన ఇష్టా కోరికలు మనసులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా కొంతమందికి మనసులో కోరికలు నెరవేరుతూ ఉంటాయి, కొంతమందికి నెరవేరు. అలాంటి వారి యొక్క మానసాదేవిని మనసారా పూజించినట్లయితే ఈ యొక్క మానసిక కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఇలా మానసాదేవిని మనం ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా భగవత్ సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ 108 హోమగుండాలతోటి శతచండి యాగం చేసి అమ్మవారికి అందులో పంచక్షేత్రాలైనటువంటి యొక్క ఉజ్జయిని నుంచి మహాకాళి అమ్మవారి దగ్గర నుంచి బండారు తెప్పిస్తున్నాము. అట్లాగే విజయవాడ కనకదుర్గమ్మ గారి దగ్గర నుంచి బండారు తెప్పిస్తున్నాము. శ్రీశైలం మల్లికార్జున గుడిలో నుంచి అమ్మవారి యొక్క బండారు తెప్పిస్తున్నాము. అట్లాగే వరంగల్లో భద్రకాళి టెంపుల్ నుంచి కూడా బండారు వచ్చింది. అలాగే బాసర సరస్వతి అమ్మవారి దగ్గర నుంచి బండారు, పంచక్షేత్రాలైనటువంటి యొక్క క్షేత్రాల నుంచి అమ్మవారికి బండారు తెప్పించి ఆ బండారు ఈ బండారులో కలిపి సమ్మిళితం చేసి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నాము. కాబట్టి ఈ యొక్క మహత్ కార్యంలో ఆడవారు అందరూ కూడా పాల్గొని ఎవరైతే 1008 సార్లు అమ్మవారి యొక్క సహస్రనామాలు పారాయణం చేసుకుంటూ కానీ ప్రదక్షిణ కానీ చేసినట్లయితే ప్రతిష్ట బలంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఈ మందిరం తరపున మీ అందరికీ శుభాశీస్సులు పలుకుతున్నాం. జై శ్రీ మానసాదేవికే.